బెస్ట్ లైఫ్ అంటే హాస్టల్ లైఫ్ రా. నేను ఎల్కేజీ నుంచి 10th వరకు హాస్టల్లోనే చదువుకున్నాను. ఎల్కేజీ అంటే బాగా చిన్నపిల్లని కదా, అప్పట్లో హాస్టల్ గేట్స్ పట్టుకొని పేరెంట్స్ కోసం బాగా ఏడ్చేదాన్ని. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. అలా ఏడ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఆయమ్మ వచ్చి బుజ్జగించి రూమ్లోకి తీసుకొని వెళ్ళేది. ఇంకోసారి బాగా మొండికేస్తే చేయి పట్టుకొని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకొని వెళ్ళిపోయేవారు. కానీ ఒక్కసారి హాస్టల్ లైఫ్కి అలవాటు పడిపోతే అసలు కథ అక్కడ మొదలవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఆటలు, పాటలు, సినిమాలు, డ్యాన్స్లు, మెస్ ఫుడ్ మీద జోకులు, ఆయమ్మల మీద, వార్డెన్స్ మీద సెటైర్లు, ఎవరైనా లవ్ బర్డ్స్ ఉంటే హాస్టల్ మొత్తం వాళ్ళ మీద గాసిప్స్, గ్రూపులు, గ్యాంగ్లు, అబ్బాబ్బా వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అది. ఈ ఎంజాయ్మెంట్ అంతా పక్కన పెడితే హాస్టల్ లైఫ్ మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ నేర్పించేస్తుంది. అంత చిన్న వయసులో మన పనులు మనం చేసుకోవడం, ఫ్యామిలీ దూరంగా ఉన్న ఎమోషనల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం, ఫ్రెండ్స్తోనే ఫ్యామిలీ బాండింగ్ ఏర్పరచుకోవడం, ఇంకా డిసిప్లిన్ అంటే హాస్టల్లో మాకు 5:30 లోపే నిద్రలేపేవారు. ఇప్పటికీ నాకు అలవాటు ఉంది. నేనైతే చాలా గ్రేట్ఫుల్గా ఉంటాను నా హాస్టల్ లైఫ్కి. పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలకి, హాస్టల్లో పెరిగిన పిల్లలకి చాలా తేడా ఉంటుంది. పేరెంట్స్ దగ్గర ప్యాంపరింగ్ అనేది ఉంటుంది, కానీ హాస్టల్లో అది ఉండదు. అది లేకపోవడం చాలా ప్లస్ అవుతుంది మన లైఫ్లో. సో ఏదేమైనా ఆ హాస్టల్ లైఫ్ ఇప్పుడు రమ్మన్నా రాదు, కాలం వెనక్కి వెళ్ళదు. కానీ ఆ కాలం గురించి, ఆ హాస్టల్ లైఫ్ గురించి తలుచుకున్నప్పుడు పెదాల్లో చిన్న చిరునవ్వు కనిపించిన కళ్ళు మాత్రం చెమ్మగిలుతూ ఉంటాయి. ఇంతకీ మీరు హాస్టలరా, డే స్కాలరా? మీరు డే స్కాలర్ అయితే ఈ వీడియో హాస్టల్లో చదువుకున్న వాళ్ళకి పంపించండి.